సభాధ్యక్షులు ఉప్పాల రాము గారు, అలాగే మా ఇంటి ఆడబిడ్డ నా కూతురు సమానరాలు ఉప్పాల హారిక గారు, అలాగే పెద్దలు సింహాది రమేష్ గారు, చక్రవర్తి గారు, పేర్ని కృష్ణమూర్తి గారు, ఇప్పటికి వరకు మనం పిలవంగానే వచ్చి మన్ని అమ్మాయిని ఓదార్చడానికి వచ్చినటువంటి వనిత గారు కానీ, లేదా కళ్యాణి గారు కానీ, లేదా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మహిళా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం బాధ్యులకి చాలామంది రీజనల్ ప్రెసిడెంట్లు వచ్చారు, అలాగే మేయర్లు వచ్చారు, విజయవాడ మేయర్ గారు వచ్చారు, మచిలీపట్నం మేయర్ గారు వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా నీకు అండగా ఉంటుంది అని చెప్పని హారిక గారికి ధైర్యం చెప్పడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మీ పెడనొచ్చి ఆవిడకి ధైర్యం చెప్పేటువంటి రోజు నిత్యం జరుగుతూనే ఉంటాయని చెప్తూ, అట్లాగే వేదిక మీద ఆశీనులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరి ప్రత్యేకించి నా ముందు కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బహుశా 8వ తారీఖు అనుకుంటా పామర్లో మీటింగ్ జరిగింది. 8వ తారీఖు సాయంత్రం, క్షమించాలి, పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అబ్జర్వర్గా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పార్టీని ఇక్కడ బాధ్యతలు చూస్తున్నటువంటి జట్టి గురునాథరావు గారు కూడా వేదిక మీద ఉన్నారు. వారికి కూడా నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, అలాగే 8వ తారీఖున మధ్యాహ్నం పామరు ఇవాళ ఎలా అయితే పెడల్లో జరుపుకుంటున్నామో 13వ తారీఖున 8వ తారీఖున పామరులో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాను. ఎవరిని, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రప్ప అని అనద్దు, అనద్దు, అది సభ్యత సంస్కారం కాదు, అనబాకండి అని చెప్తూ, ఎందుకు అనాలయ్యా? మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా, అవమానం కలిగించాడు ఎవడన్నా, దుఃఖం కలిగించాడు ఎవడన్నా, మన ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా, మన నిలువు నీడ లేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు, అట్టు పెట్టిన వాడికి 10 అట్టులు పెడదాం, దానికి నోటితో చెప్పక్కర్లేదు, చేసే రోజు చేద్దాము అని చెప్పాను. నేను ఎవడన్నా నరకమని చెప్పానా? 8వ తారీఖు మాట్లాడితే 12వ తారీఖున తెలుగుదేశం ప్రభుత్వం దాంట్లో ఆ వీడియోలో చిన్న మొక్క కట్ చేసి దాన్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి పోషించేటువంటి ఛానల్స్ అన్నిట్లో పొద్దున్నుంచి రాత్రి దాకా నా బొమ్మ వేసుకుని ఆనందపడ్డారు. పొద్దున చర్చలు, మధ్యాహ్నం చర్చలు, రాత్రికి చర్చలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో రాష్ట్రంలోని మహిళలే కాదంట్లా, కాదే పచ్చ మహిళలతో నన్ను తిట్టించి రాష్ట్రంలోని మహిళలంతా కూడా ఆ పేరునాని మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆయన బూతులు తిడతాను, బూతులు తిడితే నన్ను బూతులు తిట్టించి పెడతాం. నేను ఏమీ అనకుండానే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా నేను తల నరకం అన్నానని, చీకట్లో నరికేసేయండి అని చెప్పి అన్నానని చేస్తున్నారు కదా. రండి కైలానీల్ గారు, స్కూల్కి లేటుగా వచ్చారా? నేను ఒకటి, ఎవడెవడైతే ఈ తెలుగుదేశం పచ్చ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి, ఎవడెవడైతే తెలుగుదేశం పార్టీ ముసుగులో
నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడాడో వాళ్ళందరికీ నేను ఒకటి చూపిస్తాను. ఒక్కసారి బాబు ఇయ్యి నాన్న ఇవన్నీ ఒక్కసారి ఏమై వేస్తున్నావా? ఈ లైట్ లేపుతున్నాను కొంచెం. ఒక లైట్ అవుతా రెండు ఆపే. ఆ భూతాన్ని భూస్థాపితం చేశానంట. చేశారా? చేస్తారా? చేస్తున్నాను అని చెప్పాను, చేస్తానని చెప్పాను. ఒక్క నిమిషం ఆగమన్నప్పుడు ఆగి మిగతా వాళ్ళు కూర్చోవాలి. అక్కడ అడ్డు కనపడదు అతనికి. నాకు అతనికి అడ్డు లేకండి, కొంచెం నాకు అతనికి అడ్డు లేకండి చాలు. మొదలు ఏం చెప్తున్నాడా అతను? ఎవరు ఆ చివరి మాట్లాడిన అతను? ఆ చివరి మాట్లాడినప్పుడు మొదలు మాట్లాడిన అతను ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. అతని వయసు ఎంత? 75 నిండిపోయి 76లోకి వచ్చినాయి. ఏమంటున్నాడు అతను? భూస్థాపితం చేస్తాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. జగన్ వయసు ఎంత? 50 ఏళ్ళు. 76 ఏళ్ళ ముసలోడంట 50 ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట. ఈ సొల్లు కబుర్లు వీళ్ళన్నీ తిట్టచ్చు. జగన్ భూస్థాపితం చేస్తావా? నీ తరమా నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం చేయడం? మళ్ళీ ఏమంటున్నాడు చూడండి. పోయి ఏం చేసినా ఎవరు అడగలేరని ధీమాకొచ్చి ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్ అంటావు. సైకోలు చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోలు. ఒకటే చెప్తున్నా, సైకోలు మిమ్మల్ని అందరినీ భూస్థాపితం చేసే వరకు నేనుంటా. ఇంకెన్నేళ్ళు ఉంటారా బాబుడికి? 76 ఏళ్ళు వచ్చి ఇంకెన్నేళ్ళు ఉంటా? కాదు, సైకోలు అంట. దీనికి ముందు వీడియో చూశారు కదా, ఎవడా గుడివాడలో ఆ రకంగా ఆడపిల్లని అవమానపరిచి పచ్చి బూతులు తిట్టి కారు బద్దలు కొట్టి చంపటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని సైకోలు అంటారా? మన్ని సైకోలు అంటారా? సైకోలందరూ మీరైతే ఇవాళ సైకోలు రాజ్యం వెళ్తుంటే ఈ రకంగా మాట్లాడతారు. మళ్ళీ ఇంక మిగతా అయినా ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నావు, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నావు. అందుకే వార్నింగ్ ఇస్తున్నా, నిన్ను భూస్థాపితం చేస్తా. నీ పార్టీని జగన్ భూస్థాపితం చేస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాడంట. ఏరియల్ సర్వేలో వస్తాడు అంటే మీ హెలికాప్టర్లో వస్తాడు, గాలిలో వస్తాడు, గాలిలో పోతాడు. గాలిలో వస్తాడు, గాలిలో కలిసిపోతాడు. మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా. ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. చాలా విసిస్తున్నారు. కోడకలరా రండి, అందరూ బయటికి కోడకలరా. అటు తిప్పి ఇటు తిప్పి తిరిగిపోయేలా, తమరా మోసిపోయేలా చెప్పు పెట్టి కొడతాం. కొడకల్లారా కొట్టడానికి తమాషాగా ఉందా? కొడకల్లారా తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను. కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. కింద కూర్చోబెట్టి నార తీస్తా. ఒక్కొక్కడి ఆడ కాదు, మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. అంటే ఈ రకంగా బరి తెగించి మొన్న తిట్టచ్చు, ఏమైనా అనొచ్చు. ఏమయ్యారా వీడియోలు పెట్టండి రా, రేపటి నుంచి పెట్టండి, ఈ వీడియోలు వేసి చర్చా కార్యక్రమాలు పెట్టండి రా. ఎలా పెట్టరా? నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి పేరు మీద బియ్యం పట్టుకెళ్ళారు మీ ఇంటికి. నిన్న ఒక్కరోజు పేరు నాని పేరు మీద బియ్యం పట్టుకెళ్ళారు కదా, వీళ్ళ పేరు మీద కూడా పెట్టి బియ్యం పట్టుకెళ్ళండిరా మీరు. వాళ్ళ బియ్యం రుచిగా ఉండవా? వాళ్ళ బియ్యం రుచిగా ఉండవా? జగన్ బియ్యం నా బియ్యమే మీకు రుచిగా ఉంటాయా మీ ఇంటికి పట్టుకెళ్తే?
సిగ్గట్లేదంటారా దేవుళ్ళు మీకు? రే మీకేరా అయ్యా మనం సైకోకి భయపడే బ్యాచ్ కాదు, ఆ సైకోలకి తోలు తీసే బ్యాచ్. వచ్చేది మేమే కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారు. ఒక్క నిమిషం ఆగాలి. అతనేమంటాడు? సైకోలు అంట. మనం ఎర్ర బుక్కు రాసి ఈ రకంగా దుర్మార్గాలు చేస్తున్నాడు సైకోనా? జనానికి గొప్పగా పరిపాలించినాడు జగన్మోహన్ రెడ్డి సైకోనా? ఎవడు రకంగా మానసికంగా కుంగతీసి ఇవాళ ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినటువంటి